హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పూరీలు చేసుకుంటున్నా టిఫిన్. చాక్తో ఇట్లా కాట్లు పెట్టుకుంటాం. ఆయిల్ వేడైనాక వేసుకుంటాం. శనివారం కదా ఈరోజు ఏదైనా టిఫిన్ చేసుకోవాలని చేసుకుంటున్నాం. అమ్మరాలు పూరి అడిగింది, అందుకే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా పెద్దగా చపాతీ చేసి కట్ చేస్తాను. అట్లా నేను కట్ చేసి వేసుకుంటా. ఆయిల్ వేసుకుని బండ విన్నే చేస్తాను నేను. అర్ధ కిలో గోధుమ పిండి, ఇట్లా కొంచెం బొంబాయి రవ్వ కలుపుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంత ఉప్పేసి అయితే పూరీలు మంచిగా ఉంటాయి. ఇట్లా బొంబాయి రవ్వ కొద్దిగా అంత గిలాసెడు అంత పోయాలి. అర్ధ కిలో గోధుమ పిండికి పూరీలు చాలా బాగుంటాయి. దీనికి చట్నీ వేసుకుంటే ఇక చట్నీ చేసుకోవాలి. కొద్దిగా ఆలుగడ్డ కరివేపి దీని మీద పెద్ద వేసి చపాతి అయితే చాక్ తోటి 4 ముక్కలు చేస్తాను. చేసి తాపుకోకని అట్లా కలుసుకుంటాం పూరీలు. మేము పెద్దగా పూరీలు రౌండ్గా చేయండి, తొందరగా అవుతాయి. ఇట్లా వేసేసి కొద్దిగా చాక్ తోటి తీస్తాను.
చాలా బాగా ఉబ్బింది కదా, ఇది మంచిగా ఉబ్బింది. బాగుంది. అర్ధగంట సేపు ముందు తడిపి పెట్టుకున్న గిలాసెడంత బొంబాయి రవ్వ, అర్ధ కిలో గోధుమ పిండి. ఇక ఇట్లా ఉబ్బుతాయి మంచిగా ఇట్లా తడుపుకుంటే. ఒక అర్ధగంట సేపు నానాలి పిండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా ఉబ్బినాయి. బొంబాయి రవ్వ అంటే రవ్వ ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ అంటే రవ్వ. తెల్ల రవ్వ ఉన్నది మనం ఉప్మా పోసుకునేది, అది. చాయ్ గిలాసెడు ఉప్మా రవ్వ, అర్ధ కిలో గోధుమ పిండి అలా మిక్సీ చేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం నూనె పోసుకొని ఒక అర్ధగంట సేపు ముందు తడిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా నానినాక చేసుకోవాలి. ఇట్లా ఉబ్బుతాయి అన్నట్టు రౌండ్గా మంచిగా. తినడానికి కూడా చాలా టేస్ట్ వస్తాయి పిల్లలు. పలకంగా చూపెడతా అనుకున్నా కానీ ఇక చేయలే వీడియో. అన్ని వీడియోలు చేస్తే ఏం పల్లెటూళ్ళల్లో కదా కొంచెం పేరు నిలబెడతారు. అయినా మేము ఎవరికేంది, మనం లండుతానం అట్లా దొంగతనం చేస్తే భయం, వీడియోలు చేసుకుంటానికి ఏం భయం. మన పని మన విధానం మనం చూపెట్టుకుంటున్నాం ప్రజలకు అంతే. మనం చరిత్రలో కొంచెం మనకు ప్రమాదం ఏం జరిగినా కానీ మనం గుర్తింపు ఉండిపోతుంది కదా, అందుకే వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్. నేను మా వాళ్ళు అందరు దూరంగా ఉన్నారు, నాకు మా వాళ్ళు చూస్తారా అని చేస్తున్నా నేను వీడియోలు. ఇట్లా కడి చేసుకొని వేసుకుంటాను. పెద్దగా రొట్టె తిరగ చేసి చపాతి ఇక ఇట్లా చాకుతో కడి చేసి వేసుకుంటాను. ఎప్పుడు పూరీలు అట్లే వేసుకుంటాను. ఇట్లా రౌండ్గా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, చూడండి నా వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు వస్తలేదు, ఇంకెప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటానో ఏమో తెలియదు. ఇక నాలుకకు అన్నీ తీలా నేర్చుకోవాలి. అందరు బాగుండాలని కోరుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.